నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కబీర్ సందేశం ఏంటంటే, అది మరణించక ముందే మరణిస్తే అమరత్వాన్ని పొందుతారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. అంచేత మరణించక ముందే మరణించిన వాడు ఎన్ని రకాల లాభాలు పొందుతాడో అన్న విషయాలు ఒక్కొక్కటి వివరంగా చెప్పుకుంటున్నాం. అందులో భాగంగానే ఒక విషయం ఏంటంటే, చెప్పుకున్న విషయం, అప్పటిదాకా జీవించిన జీవితం అంతా ఒక కల లాంటిదే అని తెలుస్తుందంట. మరణించిన వాడికి అప్పటిదాకా జీవించిన జీవితం ఒక కల లాంటిదే అని తెలుస్తుందంట. అప్పుడు దాకా నిజం అనుకున్నాడు, మరణించిన తర్వాత తెలుస్తుంది అది కళ అని. ఆశ్చర్యపోతాడు, ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓహో, కళ ఎంత నిజమో ఈ జీవితం కూడా అంతే నిజమన్నమాట. ఏంటంటే, కళ కంటున్నంతసేపు కూడా నిజంగానే ఉంటుంది, కానీ మెలకు రాగానే ఓష్ కళ అంటాం. అలాగే జరుగుతున్న జీవితం అంతా కూడా నిజమనే అనుకుంటాం. చనిపోగానే ఓష్ ఇదంతా ఉట్టిదేనా, నిజమనుకున్నానే అని అర్థమవుతుంది. ప్రకృతి మనకి ఇలా ఎన్నో రకాలుగా జీవితం గురించి బోధిస్తుంది, హెచ్చరిస్తుంది. ఒరే పిచ్చోడా, ఇదేదో నిజం అనుకుంటున్నావు, దాని గురించి తప్పులు చేస్తున్నావు, పాపాలు చేస్తున్నావు, ఇదంతా నీది అంటావు. ఏముంది నీది ఇక్కడ? నా వాళ్ళు అంటావు. వాళ్ళ మీద ఎంతో మమకారాన్ని చూపిస్తావు, వాళ్ళ కోసం ఎన్నో తప్పులు చేస్తున్నావు. వాళ్ళు పోషించాలనుకుంటావు, పోషించడం నా బాధ్యత అనుకుంటావు. వాళ్ళు సుఖపెట్టాలనుకుంటావు. దానికోసం తప్పులు పాపాలు చేసి చివరికి వాళ్ళు ఉండరు, నువ్వు నాయి అనుకున్నవి ఉండవు. నువ్వు చేసిన పాపాలు మటుకు నీకు కూడా ఉంటాయి. ఎంత తెలివి తక్కువ పని. అంచేత ఇది అర్థం చేసుకుంటే, ఇది కళ లాంటిదే అని అర్థం చేసుకుంటే, ఆ తప్పులు చెయ్యము, పాపాలు చెయ్యము. కూడా వచ్చేవేంటో తెలుసుకుంటాం. దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. రాని వాటి కోసం ఎందుకు జీవితాన్ని వేస్ట్ చేసుకోవడం? వచ్చే దానికోసం, వచ్చేది జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం.
ఎంతో లాభం పొందుతాం. పైగా దేహం నేను కాదు అన్నది కూడా తెలుస్తుంది చనిపోయిన తర్వాత. ఆత్మ నేను అన్న సంగతి తెలుస్తుంది. ఆత్మకు లాభించే జ్ఞానాన్నే సంపాదించుకుంటాం. మరి నిజంగా శరీరం వదిలి పైకి వెళ్ళిన తర్వాత ఎంతో ఉన్నత స్థితి మనం పొందగలుగుతాం. ఉన్నత లోకాలు చేరుకుంటాం. చివరకు మన జీవిత లక్ష్యం, ఆత్మైన మన జీవిత లక్ష్యం పూర్ణాత్మ కావడం, సత్యలోకం చేరడం. ఆ 2 కూడా సాధించగలుగుతాం. ఈ దేహం ఏమీ నిజం కాదు. జరుగుతున్న జీవితం కూడా నిజం కాదు. ఆత్మ కోసం తీసుకున్న దేహం ఇది. ఆత్మకు లాభం కలిగించడానికి తీసుకున్న దేహం. దీనితో చేయవలసిన సాధనలు చేయాలి. అంతేగాని ఏదో వ్యాపారాలు చేసుకుంటూ, సంపాదించుకుంటూ ఎన్నాళ్ళు సంపాదిస్తాం? సంపాదించిందంత ఉంటుందా? అయన్నీ చూసుకొని మురిసిపోతూ ఉంటాం. భూమి మీద కాదు మురిసిపోవడం. పైలోకానికి మరణించిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు అక్కడ మురిసిపోవాలి. నీ వైభవం చూసి. ఇయన్నీ అర్థమవుతాయి మరణించిన వాడికి. లేతే జ్ఞానం పొందిన వాడికి. లేకపోతే మూడో కన్ను తెరుచుకున్న వాడికి. ఇవన్నీ అర్థమవుతాయి. ఇది ప్రకృతి చేసిన ఏర్పాటండి. ఎందుకు కలలు అంటే చెప్పుకున్నాం కదా! జీవిత పాఠాలు. 2 రకాల జీవిత పాఠాలు మనకి ప్రకృతి మనకు బోధిస్తుంది. ఒకటి పచ్చి నిజము, 2 పరమ సత్యం అని చెప్పుకున్నాం. జరుగుతున్నదంతా కల లాంటిదే అన్నదే పచ్చి నిజం. యదృశ్యం తన్నశ్యం. అంటే ఏది కనిపిస్తుందో అదే నశించిపోయేది అన్నదే పరమ సత్యం అన్నది కూడా బోధిస్తుంది. వీటితో పాటు ప్రకృతి మనకి ఇంకొక ఉపకారం చేస్తుంది. అదే వాళ్ళు చెప్పుకుంటాం. ఏంటంటే ఆ ఉపకారం? కళల ద్వారా మనకి తీరని కోరికలు తీరుస్తుంది. తీరని కోరికలు తీరుస్తుంది. జీవితంలో ఎన్నో ఉంటాయండి తీరని కోరికలు. ఎంతో నిరుత్సాహపడతాం. డబ్బు లేదనో, సరైన ఉద్యోగం లేదనో, లేతే అందమైన భార్య లేదనో, మంచి మొగుడు లేడనో, ఇలా ఎన్నో సుఖాలు లేవనో, వాళ్ళకున్నాయి నాకు లేవనో, వాడికి మంచి పదవుంది నాకు లేదనో బాధపడుతూ ఉంటాం. అవన్నీ ఉంటే బావుంటుందనే కోరికలుంటాయి. వాళ్ళెన్నో వస్తువులు పెట్టుకున్నారు. ఎంత గొప్పగా డెకరేషన్ అయ్యారాళ్ళు. నాకు ఉంటే బావుంటుంది. ఇలాంటి కోరికలుంటాయి. కానీ అందరికీ తీరవిది. అంచేత ప్రకృతి ఏం చేసిందంటే, ఇలాంటి తీరని కోరికలతో
బాధపడేవారిని ఈ కళల ద్వారా అవి తీరుస్తూ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మీరు అనుకోవచ్చు, కాసేపే కదండి కలలో అని. మీరు ఇదేదో చాలా ఎక్కువ అనుకుంటున్నారు. ఇది కూడా కాసేపేనండి. కల ఎలా కాసేపో నిజ జీవితం కూడా కాసేపు జీవితమే ఇది. ఎక్కువేం కాదు. నేను ఒకసారి పత్రి గారితో మాట ఉన్నప్పుడు బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం జన్మించాడు. మళ్ళా 2500 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడుగా వస్తాడు. లేకపోతే అని చెప్పారు. తర్వాత ఇంకోటేంటంటే ఆయన చెప్పింది, నేను బుద్ధుడి దగ్గర ఆనందుడిగా ఉన్నాను. ఇప్పుడు పత్రిగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకున్నాను. మొత్తం 5 జన్మలు ఇలా తీసుకున్నాను అన్నారు. అప్పుడు అన్నాను నేను, 2500 సంవత్సరాలకి 5 జన్మలు ఏంటండి అని చెప్పి అన్నాను నేను. ఇంకా చాలా జన్మలు తీసుకుని ఉండాలి కదా అని చెప్పి నా అభిప్రాయం అది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, 2500 సంవత్సరాలకి 5 జన్మలైనా అని అంటే కాకిరెట్టయ్యా అని చెప్పి అన్నారు. అంటే సముద్రంలో కాకిరెట్ట ఎంత అల్పమో ఒక్కసారి గుర్తెట్టుకోండి. లెక్కలోకే రాదు. అంటే మీరు భూమి మీద 2500 అనుకుంటున్నారు కానీ పైన లెక్కేస్తే ఇది కాకిరెట్ట కిందే లెక్క. అంచేత ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కళ అంటే కాసేపే కదా అంటారు మీరు. ఈ జీవితం కూడా కాసేపే. ఇది మటుకు చాలా ఎక్కువ అనుకుంటున్నారు. ఇది కూడా కాసేపే. అది రాత్రి కళ, ఇది పగటి కళ. ఇక్కడ ఎందుకు ఇలాంటి ఏర్పాటు చేసింది అనేటువంటి ఆలోచన కూడా నాకు వచ్చింది. అప్పుడు అనిపించింది, మనమంతా ఎవరం కాదు. ఆ పరబ్రహ్మ నుంచి విడిపడినటువంటి, అంటే ఆ మూలాత్మ నుంచి, ఆ పూర్ణాత్మ నుంచి విడిపడినటువంటి అంశాలు. అంటే వారిలో భాగమే. ఒక రకంగా చెప్పాలంటే వారే మనం. మనమేమీ వేరే కాదు. ఆ పరబ్రహ్మే మనం. మనం వేరు అనుకుంటున్నాం. ఆయన కానే ఇలా అంశాలుగా విడిపడి ఇలాంటి జీవితాలు ఏర్పడుతున్నాయి అంతే తప్ప కానీ ఇంకేం లేదు. వేరే ఏం కాదు మనం. ఇప్పుడే కదా మనకి తిరుపతి గారు చెప్పారు, దివి నుండి భూమికి దిగి వచ్చిన మానవ అనుభవాల కోసం దిగి వచ్చిన దివ్యులం మనం అన్నాడు. దివ్య అనుభవాల కోసం వచ్చిన మానవులం కాదు, మానవ అనుభవాల కోసం వచ్చిన దివ్యులం మనం. అంటే తానే కదా తన్ని తాను ఎందుకు బాధించుకుంటాడండి?
మిమ్మల్ని మీరు బాధించుకుంటారా? అందుకని మనకి కాస్త ఆ తీరని కోరికలతో మథన పడుతూ ఉంటే, బాధ పడుతూ ఉంటే, కాస్త ఉపశమనం కలిగించడానికి ఈ ఏర్పాటు సృష్టిలో చేయబడిందండి. గుర్తెట్టుకోండి. ఇంకేతంటే మీరు చూసుకోండి జీవితంలో. కార్లు లేవని కొంతమంది, నగలు లేవని కొంతమంది, మేడలు నాకు లేవని కొంతమంది, పదవులు లేవని కొంతమంది, అవార్డులు నాకు రాలేదని కొంతమంది, అలాగే నచ్చిన అమ్మాయిని అనుభవించలేదని కొంతమంది, ఇలా తీరని కోరికలు తీర్చుకోవడం తీరక అలా ఆ కోరికలు అలా ఉండిపోతాయి. బాధపడుతూ ఉంటారు. అవి గుర్తొచ్చినప్పుడల్లా. అందుకే మీరు చూడండి, ఈ కళలు ఎలా కంటారు అన్నది ఒకసారి తెలుసుకుంటే మనకి ఇది కొంచెం అర్థం అవుతుంది. రాసుకొని చెప్తాను. కలలు కనడం అన్నది మనసుకు సహజమైన స్థితి. అది మెలకువ, గాఢ నిద్రల మధ్య స్థితి. అది మెలకువ, గాఢ నిద్రల మధ్య స్థితి. ఇంద్రియాలు వాటి గ్రహణ శక్తిని వాడుకోవడానికి ఆటంకం వచ్చినప్పుడు మనసు దాని లోతులలో నిద్రాణంగా ఉన్న జ్ఞాపకాలను పునఃస్మరణ చేసుకుంటుంది. వాటినే కళ్ళు అంటాం మనం. అంటే లోతుల్లో, మనసు లోతుల్లో దాగి ఉన్నా అని చెప్పుకున్నాం. తీరని కోరికలు మనసులో దాగి ఉండి అవి నెరవేరే అవకాశం కోసం వేచి ఉంటుంది మనసు. జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచంలో జరుగుతున్నది గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు స్మారక మనస్సు సేద తీసుకుంటూ ఉన్నప్పుడు
మనసులో దాగి ఉన్న కోరికలు పునఃస్మరణ చేసుకోవడం వల్ల ఆ కోరికలు వెనక్కి వస్తూ ఉంటాయి. వాటినే కలలు అంటారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా 1కి 4 సార్లైనా చదవాలి, 10 సార్లైనా చదవాలి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, వివరిస్తాను మీకు. తీరని కోరికలు మనసులో దాగి ఉంటాయి. అంటే మనసు లోతుల్లో ఉండిపోతాయి. సబ్‌కాన్షియస్ స్టేట్‌లో ఉండిపోతాయి. ఎక్కడికి పోవు. అవేం చేస్తాయంటే నెరవేరే అవకాశం కోసం వేచి ఉంటాయి. ఒకడు కారు కొనాలనుంది. అంత డబ్బు, అంత కెపాసిటీ లేదు. ఏం చేస్తాడు? కానీ ఆ కోరిక మట్టుకు లోపల ఉండిపోతుంది. రోజు గుర్తుకు రాకపోయినా మధ్య మధ్యలో గుర్తొస్తది. అప్పుడేమవుతుందంటే నిద్రపోయినప్పుడు జ్ఞానేంద్రియాలన్నీ బాహ్య ప్రపంచంలో జరుగుతున్న వాటిని గ్రహించలేని స్థితికి వస్తాయి. అందుకే మీకు ఆ నిద్రపోయినప్పుడు బాహ్య ప్రపంచంలో ఏం చేస్తాయో, ఏం జరుగుతుందో తెలీదు మీకు. ఆ టైంలో స్మారక మనస్సు రిలాక్స్ అవుతూ ఉంటుంది. సేద తీసుకుంటూ ఉంటుంది. స్మారక మనస్సు. అప్పుడు అంటే కాన్షియస్ మైండ్ సేద తీరుతూ ఉంటుంది. రిలాక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి కోరికలు వెనక్కి వస్తూ ఉంటాయన్నమాట. వాటిని మీరు పునఃస్మరణ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో అన్నీ నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తాయి. వాటినే కలలు అంటారు. చేత కొంచెం కలలు ఎలా కంటారు అన్నది ప్రకృతిలో ఏర్పాటు ఎలా జరిగింది. అందుకే కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్. స్మారక మనస్సు, అపస్మారక మనస్సు. ఇది ఈ ఏర్పాటు మనసులో కోరికలు బయటికి రావడం వేరు. ఇంకా అలా అణిగిపోయి ఉన్నాయి అందులో లోతుల్లో. అవి ఈ స్వప్నావస్థలో బయటకొస్తాయి. వాటిని కలలంటారు. అంటే పాపం వాడి జీవితంలో ఇంకా అంత డబ్బు సంపాదించలేడు. అలాంటి కార్లు కొనలేడు. అలాంటి బిల్డింగులు కట్టలేడు. అలాంటి వ్యాపారాలు చేయలేడు. అలాంటి పదవులు సంపాదించలేడు. కానీ ఉంటుంది. అయన్నీ ఉంటే బావుంటుందని. అలా బాధపడే వాళ్ళకి తాత్కాలికంగా ఈ కళల ద్వారా అయన్నీ నెరవేరుతాయి. అయి కంటున్నప్పుడు ఎంతో రిలాక్స్ అవుతాడాడు. ప్రకృతి అలా ఏర్పాటు చేసిందండి. తీరలేదని బాధపడకండా
చాలా గొప్ప ఏర్పాటండి ఇది. ఎంత ఉపకారం అండి. మరేం చేసావు నువ్వు అనుభవం కోసం? అటువంటి కర్మలు తెచ్చుకున్నావు. అలాంటి జీవితం వచ్చింది. ఇంకా ఆటితో బాధపడుతూ కూర్చుంటావు. నువ్వు చేయవలసిన పని చెయ్యవు. నువ్వు పొందవలసిన జ్ఞానం పొందవు. అది తీరలేదని దానికోసమే. డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు ఎంతమంది చూడండి రాత్రి పగలు కూడా కష్టపడుతున్నారు. కోరిక తీరకపోయేసరికి తప్పులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. చెయ్యకూడని పనులు చేస్తున్నారు. అలాంటి వారందరి కోసమే ప్రకృతి ఈ ఏర్పాటు చేసిందండి. తీరని కోరికలు తీర్చుకోవడం ఈ కళల ద్వారా జరుగుతుంది. అది. ఈ కళల్లో చాలా రకాలు ఉంటాయండి. రాసుకొని చెప్తాను. మనం సామాన్యంగా పొందే మంచి, చెడు కళలే కాకుండా ఇంకా 2 రకాల కళలున్నాయండి. ఇంకా 2 రకాల కళలున్నాయి. ఒకటి భవిష్యత్తులో జరిగేవి సూచించేది. భవిష్యత్తులో జరిగేవి సూచించేది. మనోళ్ళు అంటూ ఉంటారు నాకు కొంచెం ముందే తెలుస్తున్నాయని. మరొకటి విశేష భయాన్ని కలిగించేవి. అప్పుడప్పుడు భవిష్యత్తును తెలిపే కళలు మనకి మార్గదర్శకం అవుతాయి. అందుకే నేను చెప్తూ ఉంటాను. కళల్లో మీకు మంచి విషయాలేమన్నా తెలిసినప్పుడు వాటిని తీసుకోండి. తప్పేం లేదు. వాటిని ఆచరించొచ్చు కూడా. మంచి విషయాలు. వీటికి కూడా కొంచెం బుద్ధి బాగా ఉండాలి. ఈ బుద్ధి బాగా ఉండాలన్న కాడ బాగా గుర్తుపెట్టుకోండి. బుద్ధిని కూడా ఉపయోగించాలి ఇటువంటివి చేసేటప్పుడు. అలాగే ఈ భయాన్ని కలిగించే కళలు ఆశాభంగం వల్ల కానీ విపరీతమైన బాధ, భయం వల్ల కానీ భయంకర కళలు రావచ్చు. అలాగే మనిషి బాగా అలసిపోయినా, బాగా అజీర్తితో ఉన్న భయానక కళలు రావచ్చు అని అన్నారు పెద్దలు. చేత ఈ కళలన్నవి
మానవుడికి లాభం చేకూర్చేవే కానీ నష్టం కలిగించేవి ఏం కాదు. వాటి నుంచి నేర్చుకోవాలి. ముఖ్యంగా జరుగుతున్నదంతా కల లాంటిదే అన్నదొకటి. ఏదైతే కనిపిస్తుందో అదంతా నశించిపోయే అన్న విషయాన్ని ఈ కళలు మనకి బోధిస్తాయి అన్న సంగతి తెలుసుకోవాలి. ఏవో కొన్ని తీరని కోరికలు కూడా మనం తీరుతూ ఉంటాయి. నిజంగా బయట అనుభవించలేకపోయినా కల్లో అయినా అనుభవిస్తాం మనం. అది. అలాగే 7 రకాల శరీరాలున్నాయి మనకి. ఒక్కొక్క శరీర స్థితిలో ఒక్కొక్క రకమైన కళ్ళ కంటూ ఉంటాం. ఏంటి తర్వాత చూద్దామండి. కన్‌ఫ్యూజన్ మనకెందుకు కానీ. ప్రస్తుతానికి ఇది చాలు మనకి కళల గురించి. మరణించిన తర్వాత జరిగే, పొందే లాభాలు. మరణించిన తర్వాత జరిగేది తెలుసుకుంటే, పొందే లాభాల గురించి రేపటి నుంచి తెలుసుకుందాం. మరికొన్ని లాభాలు. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ.